మొత్తం దిగిపోయింది ఎక్కడికక్కడ. మొత్తానికి మన ట్రిప్ లాస్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక భీమవరంలో ఉన్నాం మనం. వర్షం వచ్చి పోవడం వల్ల మొత్తం క్లైమేట్ అంతా మంచి కూల్గా భలే ఉందండి. మొక్కలు కూడా మొత్తం ఏంటంటే ఆకలి మీద అన్న దుమ్మంతా క్లియర్ అయిపోద్ది కదా, గ్రీనరీ ఉందండి. మరి ఈ ఊరు వచ్చేసి బోనకల్. మనం ఫస్ట్ తెలంగాణ నుంచి వచ్చాం, ఆంధ్ర బార్డర్లోకి వచ్చాం, ఆనమంచిపల్లి దగ్గరలో. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణలోకి వచ్చాం. మళ్ళీ కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆంధ్రాకి వెళ్తాం అనుకుంటా. మరి ఆ బార్డర్లో వెళ్తుంది. ఇది మనం వెళ్ళే ప్లేస్ అయితే ఆంధ్రాలోది. సో ఏమైందంటే కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆంధ్రాలోకి వెళ్తాం అనుకుంటా. ఈ ముఖ్యంగా తెలంగాణలో కలిసినట్టుంది. ఖమ్మం డిస్టిక్, జగ్గాపేట రోడ్, బోనకల్లు. ఖమ్మం 28 కిలోమీటర్లు ఇక్కడ నుంచి అండి. ఇప్పుడు ఇంకా ఇదే రోడ్ అంటే మనం ఇంకా 8 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. వైరా రోడ్, బోనకల్ టు వైరా రోడ్ అంటే ఇది. ఏంటి దండయాత్ర చేస్తున్నట్టున్నాయండి. వాటి కోసం తింటున్నాయి. ఎందుకే అలా రోడ్డు మీద వేయడం వల్ల పాపం వాటి ప్రాణాలకు రిస్క్ కదండి. చేయడానికి మంచి పనే చేశారు, కాకపోతే సరైన ప్లేస్లో చేయలేదు అని మరి నా అభిప్రాయం అనుకున్నానండి. ఒపీనియన్. మరి మీరేమంటారు? మనమైతే ఇప్పుడు పాలాడు అంటే ఊరి పేరు, అక్కడైతే ఉన్నాం. ఇక్కడ 400 మీటర్స్లో రైట్కి తీసుకోవాలంట. రైట్. ఓకే. అబ్బో, లాటరీలా ఉందేంటి రోడ్డు, చిన్న రోడ్డు. గన్నవరం అండి, ఇక్కడ గన్నవరం ఉందండి. 5.6 kilometers. In 100 meters, at the roundabout, take the first exit. లోపల మళ్ళీ రింగ్ రోడ్డా, టర్నింగ్ తిరిగి ఎగ్జిట్ తిరగాలంటండి. సర్కిల్ ఇండియా, ఇక్కడ సర్కిల్ ఎక్కడ ఉంది? ఎందుకని మనం వెళ్ళాల్సింది అయితే ఇటే అండి. పర్వాలేదు వెళ్ళిపోతుంది కానీ. Exit the roundabout, then turn right. పెద్ద రోడ్డు వదిలేసి ఎదరా అప్పటికి చూపించింది ఫాస్టెస్ట్. Turn right toward Paladugu, Gannavaram Road. ఫాస్టెస్ట్ రోడ్ అని చూపించింది అప్పటికి. మనం ఏదో పెద్ద నచ్చగా ఈ పెద్ద మనిషి షార్ట్ కట్ అన్నాడు. ఇక షార్ట్ కట్ Continue for 5 kilometers. ఏంటి ఎంత బాగుంది. మొత్తం ట్రిప్లో మనకు ఒకసారి అన్నా కానీ ఇలాంటి రోడ్డు తగలబోతే నిద్రట్టదేమోనండి. ఎప్పుడు ఏదో ఒకటి తగిలించు ఉంటాం. పర్లేదు, రోడ్డు అయితే బాగానే ఉంది కానండి. చిన్న రోడ్డు, టర్నింగ్ల కింద ఉంది అంతా. కానీ లొకేషన్ మటుకు భలే ఉన్నాయండి. ఇవన్నీ మరి ఏం పంటో, మిర్చి సంథింగ్ ఏదో అనుకుంటండి. ఎదరైతే వరి దొమ్ములు చేస్తున్నాయి దాటర్లో. మా సైడ్ అయితే ఇవన్నీ కూడా ఇంకా పంటలు అయిపోయినాయి, అది ఉడుపులు అయిపోయినాయండి. ఇక్కడ ఇంకా దొమ్ములు చేస్తున్నారు. ఈ రోడ్డు అంతా 25 కిలోమీటర్లు వెళ్ళాలి. మొత్తం టర్నింగ్ల కింద ఉంది.
మొత్తం లొకేషన్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కొండలని కొట్టి చదును చేసుకొని చేసి టైపే అప్ అండ్ డౌన్లో ఉంటాయి. మొత్తానికి డబుల్ రోడ్ అయితే ఎక్కమండి. రోడ్డు అంత ఇబ్బందిగా అయితే ఏం లేదు, షార్ట్ కట్ అయితే అయింది కానీ బాగానే ఉంది రోడ్డు అయితే. మొత్తం ఇక్కడికి అక్కడికి చూడండి. ఇందాకేమో అక్కడ దొమ్మలు చేస్తున్నారు, ఇక్కడేమో అది ఉప్పుగడైంది చేయాలన్నీ కూడా. ఇప్పుడు మనం వెళ్ళి రోడ్డు అయితే ఉట్టుకూరు అంటండి. ఉట్టుకూరు ఇంకా 5 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి. మళ్ళీ సింగిల్ రోడ్లోకి వచ్చాం, చిన్న మొక్క వచ్చింది అంతే. ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర బార్డర్లోకి వచ్చినట్టు ఉన్నాం మనం. మనకైతే ఇటు నుంచి బార్డర్ ఎక్కడ తగల, నెమలి అని చెప్పేసి చెక్ పోస్ట్ ఒకటి ఉంది తప్ప. రామచంద్రపురం అంటే అటు మనం ఇటు వెళ్ళాలి. కొనిజర్ల గ్రామ పంచాయతీ. వర్షాలు ఇవో రోడ్లు ఎక్కేసింది అంటే ఇవన్నీ డౌన్లో ఉంటాయి. మరి ఎందుకు ఎడతారో తెలియదండి. అలాగా మన సైడ్లో చిన్న బొండి ఎట్టి వంతులు వేసి, లేకపోతే డైరెక్ట్ వంతుని కింద కట్టి టైప్ అయ్యారు ఎందుకని. రీజన్ ఏంటో కొంచెం తెలిస్తే ఎవరైనా చెప్పేస్తారా. మన హైవే అంతా బాగానే వచ్చేసాం. అక్కడికి వచ్చిన తర్వాత ఈ రోడ్లో తిరిగిన తర్వాత కొద్దిగా ఎదర టర్నింగ్ తిరగడం అనేసి ఎదరకు వచ్చాం అంతే. బొక్కపడేయాలి మనం. పెనుగోలను వెళ్ళాలి నెక్స్ట్. పెనుగోలను ఇంకా 4 కిలోమీటర్లు అయితే చూపెడుతుందండి. ఫోన్ చేశారు ఆల్రెడీ పార్టీ అండి. ఎక్కడి వరకు వచ్చారండి అంటే ఇలా పలానా ఊరు అని చెప్తే అక్కడి వరకు ఎందుకు వెళ్ళారన్నా అన్నారు. అంటే మాది ధూళిపేట అండి, దూలకి పెట్టిన పక్క కొంచెం ఇది చూపించింది కాకుండా మళ్ళీ ఇలా వేరే దిక్కుకి వెళ్ళామన్నాం. సైడ్ చూపెడుతుంది గూగుల్ తల్లి అయితే. మరి కాకపోతే మనం లోకల్ గూగుల్ మ్యాప్లో కూడా అడగాలి కదా ఇలాంటి బాబాయిల్ని. చెప్పారు రోడ్డు బాగోదు, ఇలా వెళ్ళిపో, పెద్ద దూరం ఏం తేడా రాదు, రోడ్డు బాగుంటుంది, ఇది అదైతే దరిద్రంగా ఉంటుంది అంట. సో మన రూట్ ఎలా మారుద్దాం మరి. ఇదైతే బాగుందండి. అప్పటికే డౌట్ వచ్చింది, ఇదే చిన్న రోడ్లో చూపెడుతుందంటే ఏదో బోహర్ అయిపోద్ది మనకండి. ఇంకా మళ్ళీ అదే రోడ్లో చూపెడుతుంది. ఎదరికి వెళ్ళంట టర్నింగ్ తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా వెళ్ళాలంట. అంతా కూడా నారు ఎక్కువ వెళ్తుంది, వర్షాలు పడుతున్నాయి కదా అదొకటి. మరి ఏం మొక్కలో తెలియదండి. మొత్తం ఆటోల్లో అన్నిట్లో ఇంక ఇలా నారు కట్లా వేసుకుని వెళ్తున్నారండి కదా. చూడండి రోడ్డు ఇది అంతా ఎరగ తీసేసి ఏమీ లేదు. ఇంకా 3 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఇట్టు మరి వస్తున్నాయి ఈ దారికి. టైము ఒక్కసారి చెప్పామంటే ఇంకంతే. అది అప్పటికి ముద్దుగా చెప్పింది, రివర్స్ తీసుకొని వెనక్కి వెళ్ళండి సార్. ఏ నచ్చగా ఈ పెద్ద మనిషి ఎండో పొగరో గుంటలు ఎక్కడికి వెళ్ళిందో చూడాలి. ఇది ఎలా ఉండదో. ఇందాక బాగానే ఉంది కానీ కొంచెం పర్లేదు అనుకుంటున్నాను. మరి రోడ్డు వాళ్ళ కొంచెం వస్తే ఇంకెక్కడి నుంచి 5 కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి మొత్తం. కాదండి 4 కిలోమీటర్లు చూపెడుతుంది. ఆల్రెడీ 9:30 అయిపోయింది టైము. 9 లోపు వచ్చేస్తే గుమ్మ దింపేస్తామన్నారా. 9:30 అయింది. చూద్దాం. మళ్ళీ ఇంకో డబుల్ రోడ్ అయితే ఎక్కువండి. ఎన్ని రోడ్లు ఎక్కుతామండి బాబా. Turn left, then continue straight. ఓకే, ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలంటే అండి ఇంకా కిలోమీటర్ అయితే ఉంది. ఎక్కడో లోపలికి ఉందండి బ్యాటరీయా. Continue straight. ఇంకో ఎక్కడ కనబడుతుందండి షెడ్, పెద్ద షెడ్. మనకి గూగుల్ మ్యాప్లో కూడా అదే టైప్లో చూపించింది షెడ్, అదేననుకుంటా. ఈ చుట్టుపక్కల దగ్గరలో పెద్దది ఇంకేమీ లేదండి. ఇంక 700 మీటర్లు అంటే ఇంక అదే షెడ్. అయ్యో స్వామి,
కనిపిస్తుంది కదండి, అదే షెడ్. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది. అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎంతోసేపు లేదు, ఫటాఫట్ 10 నిమిషాలు అన్లోడింగ్. ఎక్కడ టైం కూడా లేదు. ఏమంటే మనకి మన బిల్లుకి స్టాంప్ కూడా వేసి ఇచ్చారు, రిసీవ్డ్. ఇప్పుడు దీంట్లో ఉందండి, దీంట్లో ఉంది పేపర్. జాగ్రత్త పెట్టాం. ఆ పేపర్ విలువ ఇప్పుడు 2000. ఎందుకంటే మనకి అది రిటర్న్ పంపుతాలకి మనకి 2000 కొడతారు, లేదంటే ఇంకంతే అస్సాం. బరకం కూడా బాడీ తడవకుండా కట్టేసాను. ఎలా ఉండదు అంటే మొత్తం అంతా కూడా ఇప్పలేదు. ఇంకా లాస్ట్ ఒక తోడంగా ఇప్పి బాక్సులు తీసేసి మళ్ళీ ఆ తోడ కట్టేసాను. లోపల కంపెనీలో ఇంకెందుకు మనం ఒకరికి మాట అనిపించుకోవడం, అదొకటి వీడియో కూడా తీయలేదు ఏమీ. మొత్తం అవి బాబాయ్ కిక్కెత్తండి బాబు, ముందు స్మెల్ మామూలుగా లేదు అసలు. తిరిగిపోద్దామో ఆడ ఇవ్వాలి నిజంగా. మొత్తం ఎక్కడికి వెళ్ళి ఇంక అదే వాసన, ముందు వాసనే లోపల. ఎంసీ డ్యూయల్స్ కంపెనీ, పెద్దదే ల్యాండ్ మనకి. ఇప్పుడైతే మరి చూడాలి. రోడ్డు ఎక్కి ముందు అర్జెంటుగా బ్రష్ చేసి ఎక్కడైనా టిఫిన్ చేయాలంటే కొంచెం టిఫిన్ అయితే చేద్దాం. 10 అయిపోయింది. ఇంక పల్లెటూరులో టిఫిన్ ఏముంటుందండి మనకి. టిఫిన్ చేస్తే కొంచెం అప్పుడు తాయితీగా చూసుకోవచ్చు మనం, ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏంటి అని. మన ఇంటికాడ నుంచి ఆల్రెడీ భీమవరం నుంచి కిరాయి ఒకటి ఉన్నది. ఇంకా ఇదేమీ లేదు అనుకుంటే ఇంకా దానికి వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసి 70 కిలోమీటర్లు అయితే చూపెడుతుందండి. వెళ్ళిపోవాలి. వెళ్తే ఇలాగా ఫోన్ చేసి లైన్లో పెట్టుకుంటే ఎవరన్నా వాళ్ళు తగిలితే మన లక్కీ కొద్దీ మంచిది, లేదంటే ఎవడి రోడ్డు మీద మేపుతున్నాడు వీటిని. అంటే ఇంకా ఏమన్నా అయితే లక్ష రూపీస్ అంటారా మీడి. కొన్ని వస్తున్నాయి కదా, బళ్ళు వస్తున్నాయి కదా అని పక్కకు కూడా కొడతలేదు, చూస్తున్నాడు. ఏడకపోతారులే తగిలితే అన్నట్టు. ఇంకా ఎదర దోస్తు బండి వెళ్తుందండి. గేదెలు 4 సాల్తీలు 3 సాల్తీల 4 అనుకుంటాను, 4 సాల్తీలు వెళ్తున్నాయి. దాంట్లో వేరే లోడ్ ఏదైనా సరే వావుల లోడ్ వేసుకున్నా పర్లేదు కానీ మనతో పాటు కానండి. కానీ జీవాలతో అలా ఎప్పుడు చేయకండి. కొంచెం మన వల్ల అవి సఫర్ వస్తాయి. వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా జరుగుతుందండి అంతా కూడా. ఇప్పుడైతే 11 అవుతుందండి. విజయవాడ కూడా ఎదుగుకోకుండా ఉంటుంది మార్కెట్కి వెళ్ళాలన్నా. ఇంకా ఖాళీగా ఇంటికి పోతాం. ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం గంపలగూడెంలోని. మనం అయితే ఇక్కడ నుంచి ఇంకా విజయవాడ సైడ్ ఇంకా లోడింగ్ ఏం చూడకుండా ఇంటికి పోతారని లొకేషన్ పెట్టాము. నూజివీడి నుంచి వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ పొద్దున కట్టడానికో సంథింగ్ కొట్టుకుపోయినట్టుందండి మొత్తం. ఇది దారి మొత్తం కొట్టుకుపోయింది. ఇంకోండి దారి ఏదో టెంపరీగా వేసారు ఇప్పుడు గుండ్లు పెట్టి. మన వర్షాలకి గట్టిగా వచ్చి ఉంటుంది. ఆనవాళ్ళు కూడా లేవు. అది చూడండి, సిమెంట్ కనబడుతున్నాయి కదా. బా ఎంత దారుణంగా వచ్చిందా. ఇదన్నా రిస్కేనండి. ఇంకా చూడండి బండుల దగ్గర ఇక ఆల్రెడీ లారీలు దిగిపోతున్నాయి. ఏదైనా బండు కొంచెం హెవీగా కింద నొక్కిందంటే ఇంకా అయిపోయినట్టే. మొత్తం దిగిపోయింది అక్కడికక్కడ. మామూలుగా అయితే ఇది మెయిన్ రోడ్ అండి. ఇది చూడండి మొత్తం బ్లాక్లన్నీ లెగిసి పడిపోయి ఎదర బండి ఉన్న దగ్గర అయితే ఇంకా రోడ్డే కొట్టుకుపోయింది. సైడ్ నుంచి ఇంకా టెంపరీగా వేసారు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం అంతా కూడా గ్రీనరీ అండి ఫుల్గాను. వర్షం వచ్చింది కదా, మొత్తం ఆకుల మీద డస్ట్ అంతా క్లియర్గా అయిపోయి చూడండి ఎంత గ్రీన్గా ఉంటుందో. మంచి ఆహ్లాదకరంగా అయితే ఉన్నదండి వాతావరణం అంతా కూడా. వర్షం వచ్చినప్పుడు ఇది ప్లస్ ఉంటుంది, మైనస్ వచ్చేసి ఏంటంటే మన బండ్లు అయితే దేకెత్తాయండి. టైర్లు కూడా బ్రేక్లు కొట్టినా కానీ కొంచెం అటు ఇటు స్కిడ్ అవ్వడం అలాంటివి అయితే జరుగుతుంది. నైట్ టైం వచ్చేటప్పుడేమో లైటింగ్ డౌన్ అయిపోతుంది. పగలో బాగుంటుంది జర్నీ మొత్తం. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో రోడ్ అంతా కూడానండి. ఉంటే రోడ్లో వెళ్ళాలంటే మంచి భలే అనిపిస్తుంది. కాకపోతే రోడ్ నీట్గా ఉంటేనే. సిరాకు గొతుకులు కింద ఉన్నదంటే ఇంకా ఎంత లోతున్నదో తెలీదు. నీళ్ళ వల్ల సిరాకు వచ్చేద్దండి ఒక రోజు.
మామూలుగా అయితే ఈ రోడ్డు గూగుల్ మ్యాప్లో చూపెడతలేదు, బ్లాక్ అని చూపెడుతుంది. మరి ఏమైనా వంతిని సంథింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయేమో, మరి కొద్దిగా ఎదరికి వెళ్తే తెలుస్తుంది. ఇంకా ఇది ఎంత దూరం వచ్చినా కానీ యూటర్న్ అనేది చూపెడుతుంది. కాకపోతే నేను ఏంటంటే ఈ లారీలు బస్సులు అవి వస్తున్నాయి కదా, ఇది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి ఇంకెలా వస్తున్నాను. చూద్దామండి మరి ఏమవుతుందో. ఇక్కడ ఏముంది బ్లాక్ అవ్వడానికి, ఇవన్నీ కార్లు అన్నీ బాగానే వచ్చేస్తున్నాయండి. మరి ఎవరో అప్డేట్ చేసినట్టున్నారు రోడ్డు బ్లాక్లు అని చెప్పేసి, ఈ రోడ్డు గురించి ఏమో. మరి ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు ఎంత దరిద్రంగా ఉంది, మధ్యలో అక్కడక్కడ పెద్ద పెద్ద ప్యాచ్ వర్క్లు, పెద్ద పెద్ద గుంటలాడే పని. అది ఎలా ఉంది అది కనబడతలేదు. కాకపోతే ఈ రోడ్డు కూడా టోల్ గేట్ మళ్ళీ చూడండి, బాడవా టోల్ ప్లాజా 500 meters హెడ్, 70 రూపాయలు. ఇక్కడ టోల్ గేట్ ఎట్టినందుకు కాదు కానీ మరి అంటే గుంటలు కూడా పోడసాలి కదా, పెట్టుబడులు ఎట్టకూడదు, డబ్బులు వచ్చేయాలి మనకి. మనం అయితే ఇప్పుడు విజయవాడకి ఇంకా 24 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నామండి. రిటర్న్ గేర్ ఇంకోటి వచ్చింది, జాగ్రత్తగా అది కూడా చూసుకొని. భీమవరంలో ఒకటి ఉన్నది, అది చూసుకుని వెళ్ళు. ఇది ఇక్కడ నుంచి భీమవరం అండి, తక్కువ లోడు. అది భీమవరంలో దింపేసి మళ్ళీ అక్కడ నుంచి మనం అక్కడ ఫ్రిడ్జ్ అవి ఉన్నాయి, కొన్ని సామాన్లు అవి ఉంటాయి, అవి వేసుకెళ్ళి అలా ఇంటికాడ దింపేసుకుంటే. In 500 meters, turn left onto Atkuru Chevuturu Road. ఏ రోడ్ల నుంచి ఏ రోడ్లకి వెళ్తాం, కందులపాడు రోడ్ అంటే ఇది గూగుల్ మ్యాప్, లేకపోతే మన తెప్పల కుక్కలు కూడా చూడవు, ఇంకా ఆ టైప్లో ఉంటుంది పని. ఇది చిన్న రోడ్ల నుంచి Continue on Kandalapadu Ganganeni Yerupalem Road for 3 kilometers. ఈ రోడ్లోకి వచ్చాం, మళ్ళీ ఈ రోడ్ల నుంచి మళ్ళీ వేరే రోడ్లోకి మారుతుంది ఎదరికి వెళ్ళిన తర్వాత. మొత్తం భారీ వరద అయితే వచ్చినట్టుందండి ఈ కాలువకి, మొత్తం ఎక్కడికక్కడ కొట్టేసింది. ఇందాక మనం చూసింది కూడా దీని బాప్తే అనుకుంటా, అలాగే ఉంది ఇక్కడ సూచనలు అయితే. ఇది బాగా ఉంది, అది చూడండి మొత్తం కొట్టే వరద ఉధృతికి మొత్తం పెద్ద బొక్కడింది. కారుడికి ఎందుకు అంత కసి, ఎందుకు ఇలాగ దారి ఉంది కదా, వట్టమైన దారి, దాంట్లో భయంగా రావాలి. ఏదైనా దిగిపోయింది విస్తన్నపేట రోడ్డు, విజయవాడ 19 కిలోమీటర్లు, విస్తన్నపేట 43 కిలోమీటర్లు. మనకు విజయవాడే కావాలి, విస్తన్నపేట వద్దు. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి అయితే తిరగాలి. Turn right to stay on Kandalapadu Ganganeni Yerupalem Road, then turn right onto Vijayawada Velaturu Kuntamukkala Mailavaram Road. అన్ని రోడ్లు ఎందుకు కానీ ఇలా తిరిగేస్తాంలేండి. Turn right onto Vijayawada Velaturu Kuntamukkala Mailavaram Road, Vijayawada Visannapeta Road. Continue on Vijayawada Velaturu Kuntamukkala Mailavaram Road for 13 kilometers. ఇదే రోడ్డు 13 కిలోమీటర్లు అయితే వెళ్ళాలంటండి. మార్కెట్లోకి అయితే వస్తామండి. ఇప్పుడు లోడింగ్ అయితే తెప్పించుకొని ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. మళ్ళీ భీమవరం కూడా వేసుకొని వెళ్ళాలి కదా. ఈ సరుకు అయితే తక్కువేనండి, మనకైతే ఇక్కడ సాల్తీల లెక్క అయితే ఇస్తారండి. మనం అయితే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి భీమవరానికి. ఇప్పుడు బందర్ రోడ్లో అయితే ఉన్నాము. ఇంకా మా వాళ్ళందరూ కూడా ఇటు సైడ్ భీమవరం సైడ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఇంకా గుడివాడ రోడ్ అయితే మానేశారు. ఇంకా అందరూ కూడా ఈ రోడ్డేనండి. ఎందుకంటే ఇంక ఈ రోడ్ అయితే ఇంక గొయ్య గొప్ప ఉండలేదు, ఎక్కడ బ్రేక్ వేసి పని ఉండలేదు, సాఫీగా అయితే వెళ్ళిపోతున్నాం కదా. అందుకోసం అని చెప్పేసి ఇంక అందరూ కూడా ఇటే బయలుదేరారండి. ఇంకా వెళ్తున్నామండి. వాతావరణం అటు ఇటు కింద ఉంది. మరి బండి గుర్తుపెట్టారు, ఇది మన సబ్స్క్రైబర్ రాజా బ్రోది. మనోడు నాకు టిఫిన్ చేస్తున్నాడు. బ్రో ఏంటి నేను లేకుండా తినేస్తున్నావు ఏంటి నువ్వు? మనోడిది విజయవాడ మనోడిది విజయవాడ నుంచి మల్కీపురం వెళ్తున్నాడు. యూట్యూబ్ ఫ్రెండ్. ఇదంతా లాగ్ వస్తుంది మళ్ళీ ఒక 20 నిమిషాలు అలాగా ఇవన్నీ యాడ్ చేసి
కిరాకి వెళ్ళినప్పుడు డ్రైవర్ ఎన్ని తప్పులు పడతారో వాళ్ళ వెనకాల ఉన్న కష్టమే ఏంటి, మొత్తం టోల్ గేట్లు ఏంటి, ఖర్చులు, మనకి ఎంత మిగులుతాయి, ఫీల్డ్ అని ఏంటి అన్నీ కూడా వీడియో అయితే తీసి పెడతాను. మా వాళ్ళందరూ మరి బాగానే సపోర్ట్ అయితే చేస్తారు. మనోడు అలా పరిచయమైన అబ్బాయే, మంచి ఫ్రెండ్ అయితే అయ్యాడు మనకి. ఎదరెళ్ళి బండి చూస్తున్నారు కదా, ఫుల్ లోడ్తో అయితే ఉందండి. సెంటర్ బోల్ట్ పోయిందో మరి సంథింగ్ ఏమైందో కానీ బండి అయితే క్రాస్గా వెళ్తుంది. అయినా కానీ అన్న అయితే మరి ఎక్కడ కూడా తగ్గేదేలే అనే టైప్లోనే వెళ్తున్నారండి. మరి చూడండి మొత్తం సైడ్కి వెళ్తుందండి. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఏమాత్రం అటు ఇటు అయినా కానీ బండి పిల్టి చేసి ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే ఉంటాయండి. ఇప్పుడైతే మరి భీమవరంలో అన్లోడింగ్ అయితే అయిపోతుందండి. ఇది అయిపోతే నెక్స్ట్ స్టాప్ మళ్ళీ లాస్ట్ రెండో స్పాట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు మొత్తానికి మన ట్రిప్ లాస్ట్కి అయితే వచ్చింది. ఇప్పుడు ఇక భీమవరంలో ఉన్నాం మనం. భీమవరం నుంచి మా ఊరికి ఫ్రిడ్జ్ ఒకటి వేసుకోవాలి. అది కూడా వేస్తే ఇంక ట్రిప్ మొత్తానికి కంప్లీట్ అయినట్టు. ఇంచుమించు 5 రోజుల నుంచి తిరుగుతుంది బండి నాన్ స్టాప్గా. చూడండి మనకు కూడా అదే కావాలనుకోండి, ఖాళీగా ఎట్టుకుంటే ఏమవుతుంది మనకి, దాని వాయిదా కూడా కట్టలేము. మొత్తానికి మరి ట్రిప్ ఎంత మిగిలింది ఏంటి అన్నీ కూడా క్లియర్గా అయితే లాస్ట్లో చెప్తాను. మరి ఇప్పుడైతే వెయిటింగ్ అండి. ఫ్రిడ్జ్ గురించి వస్తారు, వచ్చిన తర్వాత ఆ ఏరియాకి వెళ్ళి ఎక్కించుకోవాలి. మొత్తం అంతా కూడా మనకి ఈ ట్రిప్ అంతా కూడా హెవీ లోడ్లు ఎక్కడ కూడా వేయలేదండి. మనం అంతా పాసింగ్ లోడే, ఎవరికి భయపడే పని లేకుండా ధీమాగా దచ్చాగా వచ్చాం, గొడవ లేకుండా.